అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దిశ లేనివాడు కాదు, దిశ మార్చుకునేవాడే ధైర్యవంతుడు, మార్పే పురోగతి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 1, 2026 వారం ఆదివారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షం. సూర్యోదయము ఈ రోజున 7 గంటల 10 నిమిషంలకు, సూర్యాస్త సమయము 6 గంటల 10 నిమిషంలకు, చంద్రోదయము 5 గంటల 43 నిమిషంలకు, చంద్రాస్త సమయము 7 గంటల 23 నిమిషంలకు. ఈ రోజున తిథి పౌర్ణమి. ఫిబ్రవరి 1 ఉదయం 5 గంటల 52 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 2 రాత్రి 3 గంటల 39 నిమిషంల వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. తదుపరి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము పుష్యమి. ఫిబ్రవరి 1 రాత్రి 1 గంట 34 నిమిషంల నుంచి ఫిబ్రవరి 1 రాత్రి 11 గంటల 57 నిమిషంల వరకు పుష్యమి ఉంటుంది. తదుపరి ఆశ్లేష ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఈరోజు జన్మించిన వారందరూ కర్కాటక రాశి కిందకి వస్తారు. యోగము పృథి. జనవరి 31 మధ్యాహ్నం 1 గంట 33 నిమిషంల నుంచి ఫిబ్రవరి 1 ఉదయం 10 గంటల 18 నిమిషంల వరకు ఉంటుంది. తదుపరి ఆయుష్మాన్ ప్రారంభమవుతుంది. కరణము విష్టి. ఫిబ్రవరి 1 సాయంత్రం 4 గంటల 43 నిమిషంల వరకు. తదుపరి భవ. ఫిబ్రవరి 1 రాత్రి 3 గంటల 39 నిమిషంల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 9 గంటల 2 నిమిషంల నుంచి ఉదయం 10 గంటల 32 నిమిషంల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 41 నిమిషం నుంచి సాయంత్రం 5 గంటల 25 నిమిషంల వరకు. రాహుకాలము సాయంత్రం 4 గంటల 47 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 8 నిమిషంల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషంల నుంచి సాయంత్రం 4 గంటల 47 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5 గంటల 36 నిమిషంల నుంచి 6 గంటల 24 నిమిషంల వరకు. అమృతకాలము సాయంత్రం 5 గంటల 59 నిమిషంల నుంచి రాత్రి 7 గంటల 27 నిమిషంల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 5 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 31 నిమిషం వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము. భీష్ముడు శరశయ్యపై మొత్తం 58 రోజులు ఉన్నారు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అహల్య శాపం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే మాఘ పూర్ణిమ, గురి రవిదాస్ జయంతి, మాఘ స్నానం ముగింపు, శ్రీ సత్యనారాయణ పూజ, పూర్ణిమా వ్రతము, పౌర్ణమి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున చిన్న చిన్న పనులైనటువంటి నామకరణము, అన్నప్రాసన, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, పెండి చూపు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార వాహన పనులు చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి, రోజువారీ పనులు సాధారణ పనులు చేసుకోవడానికైతే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 1 రాత్రి 11 గంటల 57 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.